హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ని తెలపడం జరిగింది. ప్రతి నెల రేషన్ షాపులో తీసుకునేటటువంటి రేషన్ బియ్యాన్ని 3 నెలలకి సరిపడా ఒకేసారి పంపిణీ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ఆదేశాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయడం, రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకి ఆదేశాలని జారీ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క 3 నెలల రేషన్ బియ్యంతో పాటుగా గోధుమలతో పాటుగా చక్కెరని పంపిణీ చేయాలి అని చెప్పేసి డీలర్లు ఏర్పాటు ప్రక్రియని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. ఇటువంటి నెల జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల 3 నెలలకి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని, గోధుమలని, చక్కెరని మనకి జూన్ మొదటి వారంలో ప్రారంభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఒకసారి ఇక్కడ చూద్దాం. మీరు కనుక మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు నెలల కోట జూన్ 1 నుంచి అందజేత అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. గోధుమలు, చక్కెర కూడా అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆహార భద్రతా కార్డుల లబ్ధిదారులకి 3 నెలల రేషన్ జూన్లోనే ఇవ్వనున్నారు. రానున్న వర్షకాలంలో వానలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 3 నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకి ఒకేసారి అందజేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకి ఇటీవల లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శనివారం నిర్ణయం తీసుకుంది. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకి కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సన్న బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర సైతం 3 నెలల కోటా పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీపై లబ్ధిదారులకి అవగాహన కల్పించాలని సూచించారు. ఇక్కడ మనకి జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల 3 నెలలవి కలిపి జూన్ మొదటి వారంలో పంపిణీ చేస్తారు. మళ్ళీ జూలై నెలలో, ఆగస్టు నెలలో బియ్యం అయితే రావు. ఆ బియ్యాన్నే మనకి నెలలని ముందుకి జరిపి 3 నెలల సరిపడ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. లబ్ధిదారులందరూ కూడా గమనించాలి. ఇక్కడ రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారుల సంఖ్య మేరకు నెలకు సుమారు 1.9 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయాలి. కొత్త కార్డుల జారీ, కార్డుల్లో కుటుంబంలోని అదనపు సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 3 నెలలకి కలిపి సుమారు 6 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమని అధికారులు అంచనా. ఈ మేరకు మండల స్థాయి స్టాక్ పాయింట్లకి, అక్కడి నుంచి డీలర్లకి సన్నబియ్యంతో పాటు గోధుమలు, చక్కెర సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆహార భద్రతా కార్డుదారులకి ఒక్కొక్కరికి నెలకి 6 కిలోల బియ్యం అందుతుండగా 3 నెలలకి కలిపి జూన్లో 18 కిలోల పంపిణీ చేయనున్నారు. ఒక వ్యక్తికి ఇదివరకు నెలకి ఇచ్చేటటువంటి 6 కిలోలని పోల్చుకుంటే 3 నెలలకి కలిపి 18 కిలోల చొప్పున మనకు ఈ బియ్యాన్ని అయితే అందచేయనున్నారు. బియ్యంతో పాటుగా ఈసారి కొత్తగా ఈ చక్కెర, గోధుమలను కూడా అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. సరే, ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది మనకి జూన్ మొదటి వారంలో తేలిపోతుంది. మీ విలేజ్లో, మీ యొక్క మండలంలో ఇలాంటి ప్రక్రియ స్టార్ట్ అయిందా? మీకు కనుక రేషన్ బియ్యం పంపిణీ జరిగినట్లయితే అవును అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.